ఒక అడవిలో ఒక చిన్న చిలుక ఉండేది. ఆ చిలుక చాలా తెలివైనది, కానీ కొంచెం అహంకారంగా కూడా ఉండేది. నేను చాలా తెలివైనదాన్ని, నాకు ఎవరి సలహా అవసరం లేదు, ఒకరు చెప్తే నేను ఎందుకు వినాలి అని అందరితో చెప్పుకునేది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. గాలికి చెట్లు ఊగిపోయాయి. చిలుక ఉన్న చెట్టు కూడా కూలిపోవడానికి సిద్ధమైంది. అప్పుడే పక్కనే ఉన్న ఒక వృద్ధ గుడ్లగూబ ఇలా చెప్పింది, బిడ్డా, ఈ చెట్టును వదిలి సురక్షితమైన చోటికి వెళ్ళిపో అని. అప్పుడు చిలుక అహంకారంతో, నాకు భయం లేదు, నేనే చూసుకుంటాను అని చెప్పింది. కానీ కొద్దిసేపటికి ఆ చెట్టు కూలిపోయింది. చిలుక కింద పడిపోయి గాయపడింది. అప్పుడు గుడ్లగూబ చిలుక ప్రాణాలను కాపాడడానికి సహాయం చేసింది. గుడ్లగూబ సహాయంతో చిలుక ప్రాణాలతో బయటపడింది. అప్పుడే చిలుకకు తన తప్పు అర్థమైంది. తెలివి మాత్రమే కాదు, మంచి సలహాను వినడము చాలా ముఖ్యం అని నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, అహంకారం మన నష్టానికి కారణం అవుతుంది. మంచి సలహా చెప్పినప్పుడు మనం వినేవారిగా ఉండాలి, అహంకారానికి పోతే మనమే నష్టపోతాము.